క్రికెట్ లవర్స్ వెల్కమ్ టు కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు జీటీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ 11 మ్యాచ్ జరగబోతుంది. ఫిఫ్త్ మ్యాచ్గా ఎవరు గెలుస్తారు, అసలు ప్లేయింగ్ 11 ఏంటో చూద్దాం. సో ఈ మ్యాచ్ వచ్చేసి గుజరాత్లో జరగబోతుంది, అంటే జీటీకి హోమ్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. సో అది కొంచెం ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడు టీమ్స్ చూసుకుంటే నా ప్రిడిక్షన్ 11 వచ్చేసి శుభ్మన్ గిల్ ఎట్లాగూ కెప్టెన్, బట్లర్, సాయి సుదర్శన్, గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, సిరాజ్, రబాడా, ప్రసిద్ కృష్ణ, లామ్రోర్, అనుజ్ రావత్. సో ఈ 13లో 11 ఆడొచ్చు, మిగతా ఎవరైనా సబ్స్టిట్యూట్ ఉండొచ్చు. సో నా ప్రిడిక్షన్ ఈ 13లో నుంచి 11 ఆడే ఛాన్సెస్ ఉంది. సో టీము బౌలింగ్ ప్లస్ బ్యాటింగ్లో బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ చూడండి, పంజాబ్ కింగ్స్ 11లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, కొత్త కెప్టెన్ తీసుకోవడం జరిగింది. సో లాస్ట్ టైం ఈయన కేకేఆర్కి ఆడడం జరిగింది, కేకేఆర్కు కప్పును అందించడం జరిగింది. వాళ్ళు రిటైన్ చేసుకోలేడు. మేబీ పంజాబ్ కింగ్స్ 11 వాళ్ళు ఈయనని వేలంలో దక్కించుకోవడం జరిగింది. సో పంజాబ్ కింగ్స్ 11లో శ్రేయస్ అయ్యర్తో పాటుగా ప్రభ్ సిమ్రాన్, జోస్ ఇంగ్లీష్, మ్యాక్స్వెల్, స్టాయినెస్, హర్షదీప్, చాహల్, లోకి ఫెర్గ్సన్, నెహల్ వధేరా, శశాంక్ సింగ్, జాన్సన్, ఒమర్ జై. సో వీళ్ళలో నుండే 11 ఆడొచ్చని నా ప్రిడిక్షన్. చూద్దాం. సో ఆల్మోస్ట్ ఈ రెండు టీమ్స్ కూడా, అంటే ఈ జీటీ అండ్ పంజాబ్ కింగ్స్ 11 ఆల్మోస్ట్ పేపర్ పైన సేమ్గా ఉన్నాయి. కొంచెము నాకు ప్రిడిక్షన్ ఎట్ సైడ్ మొగ్గు చూపుతున్నానంటే జీటీ సైడ్, హోమ్ గ్రౌండ్. సో బౌలింగ్ అండ్ బ్యాటింగ్ బ్యాలెన్స్గా ఉంది. సో పీబీఎస్కే పంజాబ్ కింగ్స్ 11 కొత్త కెప్టెన్ కాబట్టి సో చూద్దాం. సో నా ప్రిడిక్షన్ వచ్చేసి జీటీకి 60%, పంజాబ్ కింగ్స్ 11కి వచ్చేసి 40%. సో జీటీ గెలుస్తుందని అనుకుంటున్నాను. చూద్దాం, మీ ప్రిడిక్షన్ ఏంటి? జీటీ గెలవబోతుందా, పంజాబ్ కింగ్స్ గెలవబోతుందా? ఎవరో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు విన్నపం, ఈ ఛానల్ నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. రేపు మళ్ళీ కలుసుకుందాం.